Hello, dear youngsters. How are you? Hope everything is well with you. ఇంతసేపు ప్లాసిబో గురించి తెలుసుకున్నారు కదా. నాసిబో అని కూడా ఒకటి ఉంది. ఏంటి నాసిబో అంటే ఫేక్ సైడ్ ఎఫెక్ట్స్. ఉదాహరణకు నీకేదన్నా టాబ్లెట్ ఇచ్చి, అమ్మ ఒకవేళ ఈ టాబ్లెట్ వేసుకుంటే ఏమన్నా కొద్దిగా తల నొప్పి వచ్చినట్టు రావచ్చు, లేదా వాంతి కానీ వికారంగా కానీ ఉండే అవకాశం ఉంది అని నేను సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పాను అనుకోండి. ప్రతి టాబ్లెట్ ద్వారా ఎంత మేలు ఉంటుందో కొంత కీడు కూడా ఉంటుంది. అస్సలు కీడు లేని మెడిసిన్ భూమి మీద ఏదీ లేదు. నువ్వు తినే ఆహారంలో కూడా కొంత మేలు, కొంత కీడు ఎలా ఉంటుందో, మరి కెమికల్ డ్రగ్స్, యాంటీబయాటిక్స్, మనం మెడిసిన్ ఏదైతే వాడుతున్నామో వాటిలలో కొద్ది స్థాయిలో, చాలా కొద్ది స్థాయిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అది అందరిలో రావాలని ఏం లేదు. కొందరిలో మాత్రమే కనపడతాయి. ముందు చూపు కోసం కొన్నిసార్లు ఏం చెప్పాల్సి వస్తుందంటే దీని ద్వారా ఇలా జరగొచ్చు. ఇక జరగొచ్చు అన్నామో లేదా జరుగుద్ది. కొద్దిగా వాపొస్తే రావచ్చమ్మా అనగానే ఖతం. వాపు లేకుండానే ఒళ్ళంతా వాసిపోయినట్టుగా తెల్లారే ఉరికొస్తారు. "ఓ డాక్టర్ గారు ఈ మందులేసినాక నాకు పడలేదండి" అని. దీన్నే నోసిబో అంట. ఈ నోసిబో మీద గూడా రీసెర్చ్ చేశారు. సైంటిఫిక్‌గా దాన్ని గూడా ప్రూవ్ చేశారు. బర్మింగ్హామ్ హాస్పిటల్‌లో క్యాన్సర్ రోగులు కీమోథెరపీ చేసుకుంటున్న క్యాన్సర్ రోగులకి మరి 2 గుంపులుగా వాళ్ళని విడగొట్టారు. ఒక గుంపుకి ఏమని చెప్పారంటే ఉన్న వాస్తవం చెప్పారు. అమ్మా మరి ఈ యొక్క ట్రీట్మెంట్ ద్వారా, ఈ వాడే టాబ్లెట్ల ద్వారా మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హెయిర్ లాస్ అవుతది, వెయిట్ లాస్ అవుతారు. మరి వామిటింగ్స్ అయ్యే అవకాశాలున్నాయి అని ఒక గుంపుకు చెప్పారు. ఇంకో గుంపుకు కేవలం మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇచ్చారు. ఇంకేమి ఇయ్యలేదసలు. మల్టీవిటమిన్ టాబ్లెట్ వాళ్ళకైనా, వీళ్ళకైనా ఇచ్చింది మల్టీవిటమిన్ టాబ్లెట్సే. ఎందుకంటే కీమోథెరపీ ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ ఉన్నారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఎవ్రీ కీమోథెరపీ ఇంజెక్షన్ మధ్యలో గ్యాప్ ఉంటది. ఆ మధ్యలో జరిగిన రీసెర్చ్ వర్క్. ఇంకో గుంపు కూడా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇచ్చి, అమ్మ క్యాన్సర్ మందులు ఇవి ఏసుకోండి తగ్గిపోద్దిలే అని జెప్పారు. ఇక చూడండి విచిత్రం. ఎవరికైతే ఈ టాబ్లెట్లు వాడితే హెయిర్ లాస్ అవుతదన్నారో నిజంగా వాళ్ళలో హెయిర్ లాస్ మొదలైంది. ఎవరికైతే వామిటింగ్స్ అన్నామో వాళ్ళలో వామిటింగ్స్ చూశారు. ఎవరిలో వెయిట్ లాస్ అన్నామో వాళ్ళలో వెయిట్ లాస్ చూశారు. ఏ గుంపుకైతే ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పలేదో వాళ్ళలో ఎవ్వడిలో ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ కూడా కనపడలే. కాబట్టే ఈ సైంటిఫిక్ థియరీ ద్వారా నోసిబో ఎఫెక్ట్ అనేది, ప్లాసిబో ఎలానో నోసిబో ఎఫెక్ట్ అనేది కూడా అప్పుడు ఒక మెడికల్ టర్మ్‌ని తయారు చేశారు. నోసిబో అంటే ఫేక్ సైడ్ ఎఫెక్ట్స్. మనం అనుకోవడం ద్వారా ఇట్లా జరుగుద్దేమో అని అనుకోవడం ద్వారా. చూసారా హౌ వండర్‌ఫుల్ యూ ఆర్. హ్యూమన్ బాడీ, హౌ వండర్ఫుల్ ద గాడ్ మేడ్ యూ. దేవుడు ఎంతో గొప్పగా నిన్ను నిరూపించాడో కదా. అందుకే నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం. దేవుని కార్యాలు చూడగలవు. అందుకే సామెతల గ్రంథంలో కూడా సొలొమోను ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనంలో, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. నీవు సంతోషంగా ఉంటే ఇది జరుగుద్ది, దిస్ విల్ బి సక్సెస్ఫుల్, ఈ వ్యాధి బోద్ది, ఈ బాధ బోద్ది అని సంతోషంగా గనక నువ్వు నమ్మితే తప్పకుండా నీ మనస్సు, యువర్ మైండ్, అర్థమైందా? మైండ్ అంటే బ్రెయిన్. నీ మనస్సులో ఏం రిలీజ్ అవుతుంది? ఎండార్ఫిన్ రిలీజ్ అవుతుంది. అండ్ ఆరోగ్య కారణం, నువ్వు ఆరోగ్యవంతుడిగా మారిపోతావు. ఇదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనాన్ని గమనించినట్లయితే, కన్నుల ప్రకాశము చూచుట హృదయములకు సంతోషకరము. కన్నుల ప్రకాశము చూచుట అంటే ప్రకాశవంతమైన వాటిని చూచుట. ఎంతసేపు ఇరుకు గదుల్లో ఉండి రోగులు ముక్కి మూలిగేటట్టు చేయబాకండి. ప్రకృతిలోకి వాళ్ళని తీసుకొని రండి. ప్రకృతిలోకి వాళ్ళని తీసుకొచ్చి తిప్పండి. జాయ్ డిస్పెన్సా యొక్క సాక్ష్యం కూడా అదే. ఎప్పుడైతే ఆయన ప్రకృతిలోకి వచ్చాడో, వెలుగును చూశాడో, మంచి వెలుగుతూ ఉన్న వారితో గలిపాడు, మంచి మాటలు పలికే వారితో గలిపాడు, ఆ యొక్క సంతోషం హృదయమునకు సంతోషం ఏం చేసింది? మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చి తిరిగి ఆయన నిలబడేటట్టుగా చేసింది. దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ ద ప్లాసిబో అండ్ నాసిబో ఎఫెక్ట్. యువర్ హ్యూమన్ బాడీ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ ప్లాసిబో. యు ఆర్ ఎ ప్లాసిబో అంటూ ఉన్నాడు. కాబట్టి చూడండి ప్రియులారా,
యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఏ మాట అయితే పలికాడు, నమ్ముట నీ వలనైతే అన్న మాట పలికాడు. మరి క్రీస్తు పూర్వం సొలొమోను భక్తుడు కూడా ఆయన రాసిన సామెతలలో వాటి గురించి రాస్తూ ఉన్నాడు. ఈరోజు 19th సెంచురీలో రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన ఆ సంఘటన అనేకులకు కలివిప్పును కలిగించి మెడికల్ సైన్స్లో ఒక కొత్త అధ్యాయాన్ని రూపించి ఈరోజు ఎంతోమంది వ్యాధి లేకుండానే వ్యాధిగ్రస్తులంగా బాధపడే వారికి ఉపశమనాన్ని కలిగించి ఎంతోమందిని ఆరోగ్యవంతులుగా నిలబెడుతూ ఉంది. కాబట్టి దట్ ఈజ్ అబౌట్ ద ప్లాసిబో ఎఫెక్ట్. బీ ఏ రియల్ ప్లాసిబో ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ. All the best.